హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సోకాస్ నోటీసులు అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ సర్వీస్ కోటాలో వైద్య విద్య పీజీ కోర్సులు పూర్తి చేసి నిబంధనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించని వైద్యులపై అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వైద్య శాఖ సిద్ధమైంది. 2017-20 మధ్య ఇన్ సర్వీస్ కోటాలో పీజీ పూర్తి చేసిన 70 మంది వైద్యులకు ప్రజారోగ్య అలాగే కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సోకాస్ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్ సర్వీస్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఏఎస్లు అయితే కోర్సులు పూర్తయ్యాక 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలి. ఈ 70 మంది నిబంధనలు అతిక్రమించడంతో పాటు వారి పీజీ చదివిన సమయంలో పొందిన జీతభత్యాలతో పాటు 20 లక్షలను ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా సోకాస్ నోటీసులో అయితే పేర్కొన్నారండి. ఇక ఈ విధంగా అయితే చూస్తూ ఉన్నాము. సో మరి ఈ మరిన్ని వివరాలకైతే dma.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సోకాస్ నోటీసులు అందుకున్న వైద్యుల వివరాలు అయితే అఫీషియల్గా వెబ్సైట్లో పొందుపరిచారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే 20 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా సోకాస్ నోటీసులు అయితే పేర్కొన్నారండి. జూన్ 15లోగా వైద్యుల నుండి ఎటువంటి స్పందన లేకపోయినట్టయితే చట్టపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.